RTI Live News. Ask for right. సెప్టెంబర్ 1 నాటికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి 29 ఏళ్లు పూర్తి చేసుకుని 30వ వసంతంలోకి అడుగుపెట్టారు. సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో 2 సార్లు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలో 2 మార్లు పరిపాలించిన ఘనత ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీగా అభివృద్ధి సాధించడంలో నారా చంద్రబాబు నాయుడు కృషి ఎంతో ఉంది అనేది జగమెరిగిన సత్యం. అటువంటి విజన్ ఉన్న మహా మేధావి, అపర చాణక్యుడిగా పేరుగాంచిన గొప్ప నాయకుడు. మరోసారి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేస్తారని ప్రజలు సీఎంగా గెలిపించారని, అమరావతి అభివృద్ధితో పాటు విజన్ 2047 కల సాకారమవుతుందని, స్వర్ణాంధ్రప్రదేశ్ కేవలం చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం ఉన్న నేతతోనే సాధ్యమని, మరో 30 ఏళ్ల పాలన కొనసాగించేలా స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సాలూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు నిమ్మాది చిట్టి ఆధ్వర్యంలో పూజలు జరిపారు. కార్యక్రమంలో కూనిశెట్టి భీమారావు, యాసర్ల అప్పారావు, బృందావనం అశోక్ కుమార్, అర్జునరావు, మేకల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 1వ తారీఖు మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండుసార్లు సమైక్యాంధ్రలోని, అదేవిధంగా 2 సార్లు విభజిత ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రి 4 సంవత్సరాలు, అతి చిన్న వయసులోనే 40 సంవత్సరాల వయసులోనే, అతి చిన్న వయసులోనే ఈ రాష్ట్రానికి, ఈ 2 రాష్ట్రాలకి ముఖ్యమంత్రి అయ్యే భాగ్యము ఆయనకు కలిగింది. ఆయన 29 సంవత్సరాలు దాటి 30 సంవత్సరాల పరిపాలన సాగించారు. అందుకు సందర్భంగా ఈరోజు సెప్టెంబర్ 1వ తారీఖుని వాసవి కన్యకా పరమేశ్వరి మా దగ్గరికి వచ్చి ఆయనకి ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా ఇంకా ఉల్లాసంగా తిరగాలని, మరొక 30 సంవత్సరాలు ఆయన పరిపాలన సాగించి ఆయన అనుకున్నటువంటి విజన్ 2047 విజన్ను సంపూర్తిగా పూర్తి చేయాలని, గతంలోని విజన్ 2024 విజన్ పూర్తి చేసి హైదరాబాద్ని అపారంగా అనేక రకాల అభివృద్ధి చేశారు. అదేవిధంగా 2047 విజన్ని, ప్రణాళికని ఆయన చేయడానికి అమ్మవారు ఆశీర్వాదాలు కల్పించాలని, అదేవిధంగా ఏడుకొండల వారు కూడా ఆశీర్వాదాలు కల్పించాలని ఈరోజు మనం ఇక్కడ పూజలు జరిపించడం జరిగింది. ఆయన స్వపక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజాపక్షమే ఆయన ఎజెండా. ఆయన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంలో నెంబర్ 1 చేయాలని ఆంధ్రాని ఆయన కళ్ళలో అమ్మవారు నెరవేర్చాలని, ఏడుకొండ వారు నెరవేర్చాలని ఈ ముఖ్యంగా తెలియపరచుకుంటున్నాం. జై